చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనుండగా ప్రత్యేక పువ్వులు, విద్యుత్ అలంకరణలతో కాణిపాకం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాసేపట్లో స్వాతి నక్షత్ర తులా లగ్నమందు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ రాత్రికి స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారం కాణిపాకం నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ? హరిత సత్య ప్రమాణాలకు నిలయమైనటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నటువంటి బ్రహ్మోత్సవాలు మొత్తం 21 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కాణిపాకంలో యొక్క ధ్వజపటం ఊరేగింపు చేసి ఈ యొక్క ధ్వజస్తంభం పైన ఈరోజు శాస్త్రోక్తంగా కాసేపట్లో ఎగరవేయబోతున్నారు. మూషిక పటాన్ని ఇప్పుడే కాణిపాకం ఆలయ వీధుల గుండా ఊరేగింపు చేసినటువంటి ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా ఇప్పుడు ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా స్వాతి లగ్నంలో ఈ యొక్క ఘట్టాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం స్వామివారి వాహనమైనటువంటి మూషిక పటాన్ని ఈ యొక్క ధ్వజస్తంభం పైన ఎగురవేసి సకల దేవతలను కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని ఈ యొక్క స్వామివారు సకల విఘ్నాలకు అధిపతి అయినటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మొదట బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ నెల 16 తర్వాత నుంచి ప్రత్యేక ఉత్సవాల పేరుతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 వరకు కూడా నిర్వహించడం ఆచార సాంప్రదాయంగా వస్తూ ఉంది. కాణిపాకం ఆలయం చుట్టూ ఉన్నటువంటి 14 గ్రామాలకు సంబంధించినటువంటి ఉభయదారులు చాలా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క తరతరాలుగా యొక్క ఆచార సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాణిపాకం ఆలయంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి ధ్వజారోహణాన్ని ప్రస్తుతం ఆలయ అధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ నెల 16వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాణిపాకం ఆలయంలో ఏదైతే ముగ్గురు అన్నదమ్ములకు ముక్తి కల్పించినటువంటి దివ్యక్షేత్రంగా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ప్రఖ్యాతిగాంచింది. అడిగినటువంటి కోరినటువంటి భక్తులకు అభయ ప్రదానం చేస్తూ బావిలో నుంచి ఉద్భవించినటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుడు ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే 75,000 మందికి పైగా భక్తులు కాణిపాకం ఆలయాన్ని దర్శించుకున్నారు. థాంక్యూ మూర్తి.